పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. హైదరాబాద్ సారథి స్టూడియోలో గొడవ, సీరియల్ షూటింగ్ కి ఆటంకాలు, కాస్ట్యూమర్ పై యూనియన్ సెక్రటరీ దాడి. ముదిరిన నిర్మాతలు కార్మికుల పంచాయతీ, కొనసాగుతున్న సినీ కార్మికుల బంద్, వేతనాలు పెంచాల్సిందేనని డిమాండ్. సీఎం రేవంత్ భాష మార్చుకోవాలి, ప్రతిపక్షాన్ని తిట్టడం మానుకోవాలి, ప్రభుత్వం చేస్తుంది చెప్పాలన్న రాజగోపాల్ రెడ్డి. కేంద్రం బీసీ కోటా బిల్లుని ఆమోదించాలి, రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం శోచనీయం, పార్లమెంట్లో బీసీ బిల్లుపై చర్చించాలన్న రేవంత్. తెలంగాణ ఉద్యమ తరహాలో పోరాటం, బీసీ రిజర్వేషన్లని సాధించుకుంటాం, ఢిల్లీలో పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలు. బీసీ రిజర్వేషన్లు సాధించి తీరుతాం, అప్పటిదాకా పోరు ఆగదన్న బట్టి, బీజేపీది డబుల్ గేమ్ అన్న మహేష్ కుమార్ గౌడ్. బీజేపీకి బీసీలు ఎస్సీలపై చిన్న చూపు, అందుకే రాష్ట్రపతిని కూడా చిన్న చూపు చూస్తోంది, అయోధ్య టెంపుల్ ప్రారంభానికి పిలవలేదన్న సురేఖ. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల చూపు బీజేపీ వైపే, వచ్చేవారికి ఆహ్వానం పలుకుతున్నాం, డబుల్ ఇంజన్ సర్కార్తోనే అభివృద్ధి అన్న రామచంద్రరావు. ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం, సింగపూర్ అనుభవాల్ని పంచుకున్న సీఎం, అక్కడి పాలసీలు అభివృద్ధిపై వివరణ. లిక్కర్ కేసు నిందితుడు కేసిరెడ్డికి అస్వస్థత, జైలు నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు, కిడ్నీలో స్టోన్స్ తో ఇబ్బందులు. సృష్టి కేసులో మరో 6 అరెస్ట్, నమ్రత బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్, కోట్ల రూపాయలు జమైనట్లు గుర్తింపు. డోన్ కు వైఎస్ జగన్, నూతన వధూవరులకి ఆశీర్వాదం, భారీగా తరలివచ్చిన కార్యకర్తలు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో హైటెన్షన్, వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కారుపై దాడి, పలువురికి గాయాలు, ఆసుపత్రికి తరలింపు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో టెన్షన్, బల్క్ డ్రగ్ పార్క్ వద్దంటూ నిరసనకారుల్ని అడ్డుకున్న పోలీసులు. తిరుమలలో భారీ వర్షం, మాడవీధులు సహా పలు రోడ్లపై వర్షపు నీరు, ఆలయ పరిసరాల్లో ఇబ్బంది పడ్డ భక్తులు. దుబ్బాకలో యూరియా తిప్పలు, సహకార సంఘం ముందు బారులు, సరిపడా అందజేయాలని రైతుల డిమాండ్. ఢిల్లీలో కర్తవ్య భవన్ ప్రారంభించిన ప్రధాని మోదీ, సకల వసతులతో నిర్మాణం. తమిళనాడులో పోటీపై ఆలోచిస్తున్న, బరిలో దిగాలని అక్కడి పార్టీలు కోరుతున్నాయి, హీరో సుమన్ కీలక వ్యాఖ్యలు. పథకాలపై సీఎం ఫోటో పేరు పెట్టుకోవచ్చు, స్టాలిన్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట, మద్రాస్ హైకోర్టు తీర్పుని తప్పుపట్టిన సుప్రీం. ఢిల్లీలో ఇండీ కూటమి నేతల భేటీ, బీహార్ ఓటర్ల జాబితా సవరణపై చర్చ జరగాలన్న ఖర్గే, ప్రభుత్వానికి విలువైన సూచనలు ఇస్తామన్న నేత. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.